బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జపాన్ తెలుగు సమాఖ్య నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో ఐటీ, ఫార్మా రంగంలో సాధించాల్సిన ప్రగతి సాధించామన్నారు. తెలంగాణలో డ్రై పోర్ట్ ఏర్పాటు చేసుకోబోతున్నామని, ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను అభివృద్ధి చేసుకుందామని తెలిపారు. అలాగే టోక్యోలో అభివృద్ధి చేసిన రివర్ ఫ్రంట్ రేవంత్ రెడ్డి పరిశీలించారు. మూసీ నది ప్రక్షాళనకు కొందరు అడ్డుపడుతున్నారని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వాపోయారు. జపాన్ తెలుగు సమాఖ్య నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో ఐటీ, ఫార్మా రంగంలో సాధించాల్సినంత ప్రగతి సాధించామన్నారు. తెలంగాణలో డ్రై పోర్ట్ ఏర్పాటు చేసుకోబోతున్నామని, ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను అభివృద్ధి చేసుకుందామని తెలిపారు. అలాగే టోక్యోలో అభివృద్ధి చేసిన రివర్ ఫ్రంట్ రేవంత్ రెడ్డి పరిశీలించారు. మూసీ నది ప్రక్షాళనకు కొందరు అడ్డుపడుతున్నారని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వాపోయారు. చేయగలిగిందంతా చేస్తే రాబోయే రోజుల్లో దేశమే కాదు ప్రపంచంతోనే మనం పోటీ పడవచ్చు. చాలా మంది నాతో అంటుంటారు అమరావతితో మనం పోటీ పడాలి. అమరావతి, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, చెన్నై మన పోటీ కాదు. మన పోటీ న్యూయార్క్ కావచ్చు, టోక్యో కావచ్చు, లండన్ కావచ్చు, ఇట్లాంటి పోటీ పడాలి. టోక్యో చూసి నేర్చుకోవడానికి మనకంటే గొప్పగా వాళ్ళు ఏం నిర్వహిస్తుందో అవగాహన కల్పించుకోవడానికి పర్యటన. మీ అందరిలో మీకున్న అవగాహన, మీకున్న ఆలోచనలని రాష్ట్ర ప్రభుత్వంతో పంచుకోండి. ఎప్పుడైనా ఎన్నాళ్ళైనా మన సొంత ఊరిని అభివృద్ధి చేసుకుంటే అందులో ఉన్న ఆనందం నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అందరికీ తెలుసు. అందుకే ఈరోజు ఎంతమంది వస్తారని మన వాళ్ళు ఉన్నారంటే తప్పకుండా కలవాలి. I wanted to create a platform for that, for industrialization. ఐటీ, ఫార్మాలో మనం సాధించాల్సినంత ప్రగతి సాధించినాం. ఇప్పుడు పరిశ్రమలను తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ పరిశ్రమల కోసం మన స్టేట్ ల్యాండ్ లాక్ స్టేట్. బికాస్ ఆఫ్ ల్యాండ్ లాక్ స్టేట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ పోర్ట్. అందుకే మనము డ్రై పోర్ట్ తీసుకొని మచిలీపట్నం పోర్ట్ ఒకప్పుడు నిజాం ఉన్నప్పుడు మన దగ్గరనే ఉండేది. దానికి డెడికేటెడ్ నేషనల్ హైవే, రైల్వే లైన్ వేసి ఒక డెడికేటెడ్ డ్రై పోర్ట్ తీసుకొని ఆ పోర్ట్ కు ఒక కనెక్షన్ ఇస్తే మనకు భవిష్యత్తులో ఆటోమొబైల్ ఇండస్ట్రీ వేగంగా విస్తరించుకోవడానికి అవకాశం ఉంది. ఈ రోజు మూసీ రిజర్వేషన్, నిన్న జపాన్ లో ఉన్న, టోక్యోలో ఉన్న మీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ నేను చూసిన. యుఎస్ లో న్యూయార్క్ అండ్ న్యూజెర్సీ మధ్యలో హడ్సన్ రివర్ చూసిన. లండన్ లో థేమ్ రివర్ చూసినాం. సియోల్ లో చూసి వచ్చిన. ఈరోజు జపాన్ లో కూడా చూసిన. నరేంద్ర మోడీ గారు గుజరాత్ లో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్ వారణాసిలో గంగా నది రివర్ ఫ్రంట్ కట్టుకున్నారు. ఈ రోజు ఢిల్లీలో యమునా నదిని కడతామంటుంది. కానీ తెలంగాణలో మూసీ రివర్ ని అభివృద్ధి చేసుకుంటామంటే మాత్రం బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళు అడ్డం పడుతున్నారు. నీళ్ళు అనేది సంస్కృతికి, నీళ్లు అనేది అభివృద్ధికి. ఎక్కడైతే నీళ్లు ఉంటాయో అక్కడ సంస్కృతి, అక్కడ నాగరికత పెరిగింది. ఈ రోజు మూసీ నదిని ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు మూసీ నది ప్రక్షాళన చేస్తామన్నా, నాలాల ఆక్రమణలు తొలగించాలన్నా, చెరువులలో ఆక్రమించి కట్టుకున్న అక్రమ నిర్మాణాలను కూలగొడతామన్నా కొంతమంది అడ్డుపడుతున్నారు. మీరందరూ ఎక్కడి నుంచి చూసి ఉండొచ్చు. హైడ్రా కూలగొడుతుంది. చెరువు మధ్యలో నిర్మాణాలు చేస్తే కూలగొట్టకుండా ఉంటే రేపు ప్రకృతి మనల్ని క్షమిస్తుందా? ఈరోజు మీ టోక్యో నగరం పొల్యూషన్ ఫ్రీ సిటీ. మన దగ్గర పొల్యూషన్ తోని ఢిల్లీలో పార్లమెంట్లు, స్కూళ్ళు, గవర్నమెంట్ ఆఫీసులు అన్ని మూసేసింది. అంత పెద్ద నగరాన్ని నిర్మించుకున్న తర్వాత కేవలం కాలుష్యం వల్ల ఢిల్లీ నగరమే స్తంభించే పరిస్థితి ఉంటే మనం గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం లేదా? హైదరాబాద్ నగరాన్ని కూడా మనం అట్లనే కాలుష్యమైన నగరంగా మనం అట్లే వదిలేద్దామా? ఈరోజు మూసీ ప్రక్షాళన, అందుకోసమే నేను చెప్తున్నా, అందుకోసమే మెట్రో విస్తరించాలంటున్నా, అందుకోసమే రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించాలంటున్నా, అందుకోసమే రేడియల్ రోడ్స్ నిర్మించాలంటున్నారు. ఇవన్నీ కూడా తెలంగాణ పురోగతికి అత్యంత కీలకమైన అంశాలు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణమే కాదు, సాంకేతిక నైపుణ్యమే కాదు, పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు పెరగాలి, ఉద్యోగ ఉపాధి అవకాశం